మోడీ తెచ్చిన సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా సార్, అది ముస్లింలకు విరుద్ధం అని చెప్పేసి అంటున్నారు సార్. ఒకవేళ మీ చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ముస్లిం ఓట్లు మీకు పడతాయని చెప్పేసి అనుకుంటున్నారా సార్? ముస్లిం ఓట్స్ పడతాయని ఎన్నో కారణాల వల్ల, బట్ మీరు మంచి టాపిక్ తీసుకొచ్చాను. సిఏఏ కాంగ్రెస్ పార్టీ అంటే కన్ఫ్యూజ్డ్ పార్టీ. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకటి చెప్తాడు, అక్కడ రాహుల్ గాంధీ ఒకటి చెప్తాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ తప్పు, కవితను అరెస్ట్ చేయంటాడు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదే లిక్కర్ స్కామ్లో పైసలు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయమని ఇక్కడ చెప్తే, పైసలు తీసుకున్న అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయవద్దు, మీకు మద్దతు ఇస్తాను రాహుల్ గాంధీ అంటున్నారు. సిఏఏ కూడా అదే. మొట్టమొదటి సిఏఏ ఎవరు తెచ్చిందండి? మేము తెచ్చినామా? మేము తేలేదు. ఎవరు తెచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. జవహర్లాల్ అప్పుడు పార్టీషన్ అప్పుడు కూడా వాళ్ళు ముస్లిమ్స్లకు వ్యతిరేకంగానే ఉండే. ఒక తీరు చూస్తే ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. వేరే దేశాలల్లో మతపరంగా ఎవరైనా హింసిస్తే ఇక్కడికి వచ్చి వాళ్లకు సిటిజన్షిప్ తీసుకోవచ్చు, అంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాము. ఇది ఇచ్చేది ఎవరిది, తీసేసేది కాదు. ఎవరు ముస్లిం సోదరులైనా క్రైస్తవ సోదరులైనా వాళ్ళ సిటిజన్షిప్ తీసుకోరు. ఎవరైనా మతపరంగా, అంటే పాకిస్తాన్ ముస్లిం దేశం, మతపరంగా ఎవరు హింసిస్తుంది? గవర్నమెంట్ మైనార్టీస్ను. అయితే ఆడ మైనార్టీస్కే, అక్కడ ముస్లిమ్స్ మైనార్టీస్ కాదు. కానీ ఇదే చట్టము ఇద్దరు కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు, పార్టీషన్ అప్పుడు వాళ్ళు ఏం చెప్పిందంటే, ముస్లిం అని పేరు చెప్పక వాళ్ళు తెలివిగాలగా ఏం చెప్పిందంటే, ఎవరైతే భారతదేశం నుంచి ఎవరైతే మైనార్టీస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వచ్చు. ఏది? సిటిజన్షిప్. మైనార్టీస్ అక్కడ ఎవరు? సేమ్ ఇప్పుడున్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ సిఏ ప్రకారంగా హిందువులు, క్రిస్టియన్లు, జైన్లు, సర్దార్జీలు అండ్ బుద్ధిస్టులు. అప్పుడు కూడా అదే ఉండే. అండ్ ముస్లిమ్స్ ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడ పోయి మళ్ళీ వాపసు వచ్చారు, అంటే ఇక్కడి నుంచి అక్కడ ఎవరు పోయినరు? ముస్లిమ్సే పోయినారు కదా. పోయి అక్కడ మంచిగా లేకుంటే వాపసు వచ్చేటోళ్ళు. ఎవరైనా హిందువులు ఇక్కడి నుంచి అక్కడ పోయి, లేకుంటే క్రిస్టియన్స్ ఇక్కడి నుంచి అక్కడ పోయి వాపసు వచ్చినరా? రాలేదు. ఇక్కడి నుంచి అక్కడ పోయి వాపసు వచ్చేటోళ్ళు ఓన్లీ ముస్లిమ్స్, వాళ్లకు వర్తించడం అని చెప్పిండ్రు. అంటే వాళ్ళు కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు కూడా సిఏఏ అట్లనే ఉండే. అట్లా చూస్తే పెద్ద మార్పులు ఏం లేవు. అదే మీరు మన్మోహన్ సింగ్ గారు దీని మీద ఏం మాట్లాడినారు చెప్పు. మన్మోహన్ సింగ్ గారు దీన్ని సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మేము చేసే వరకు ఇది అన్నిట్ల కన్ఫ్యూజన్. ట్రిపుల్ తలాక్ మేము మహిళకు ముస్లిం సోదరులు కూడా హక్కులు ఉండాలి అని తీసేస్తే, వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒక సమస్య, సపోర్ట్ చేయకుంటే ఒక సమస్య. కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ పార్టీ. మొన్న అన్నిట్ల కన్ఫ్యూజన్ వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకి సిద్ధాంతాలు లేని వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. మొన్న ఆర్టికల్ 370 తెస్తే తేవద్దు అని కొందరు, తేవాలని కొందరు. లాస్ట్కు ఆ లాల్ చౌక్లా ఆయన అన్నా చెల్లెలు కలిసి స్నోబాల్లతోటి ఆడుకున్నారు. అక్కడ ఎప్పుడన్నా పోయినరా వీళ్ళు? పోతే టెర్రరిస్ట్ అని భయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఆయన చెల్లె ఎప్పుడు పోలేదు. అక్కడ కొంతమంది అది కరెక్టా అని కొంతమంది, అది తప్పని కొంతమంది. అదంతా ఇచ్చిపెట్టు, మొన్న రామ మందిరం కట్టినప్పుడు అందరినీ పిలిచిండు ప్రధానమంత్రి మోడీ. ఈడ రాజకీయాలు ఏం లేవు. అయితే సగం మంది కాంగ్రెస్ మేము పోవాలి, సగం మంది పోవద్దు. మొత్తం కన్ఫ్యూజన్ పార్టీ. ఇక్కడ క్యాండిడేట్ కూడా ఓసారి ఈయనకి ఇవ్వాలి, ఓసారి ఆయనకి ఇవ్వాలి, ఓసారి ఈయనకి. కన్ఫ్యూజన్ అంటే కాంగ్రెస్. కన్ఫ్యూజన్ ఎవరికి ఉంటుందంటే, సిద్ధాంతం లేకుండా ఉండే పార్టీకి, సిద్ధాంతం లేకుండా ఉండే వ్యక్తికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక సిద్ధాంతం ఉంటే ఒక దిక్కు డైరెక్షన్ కూడా ఉంటుంది, అదే డైరెక్షన్లో పోతుంటుంది. అందుకే మోడీ క్లారిటీ ఉంది, అండ్ ప్రజలకు కూడా మోడీ మీద క్లారిటీ. ఈయన ఒకటే దిక్కు, ఆయన సిద్ధాంతం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే సిద్ధాంతం, అది ఒకటే డైరెక్షన్లో. ఓ రోజు ఇటు, ఓ రోజు అటు. ఓ రోజు రామ మందిరం కావాలి, ఓ రోజు కావద్దు. ఓ రోజు చిన్న రాష్ట్రాలు కావాలి, ఓ రోజు చిన్న రాష్ట్రాలు కావద్దు. వీళ్ళే కదా, అది కూడా కన్ఫ్యూజన్ మాస్టర్లు. వాళ్ళే చిన్న రాష్ట్రాలు ఉంటే రెండు కలిపేసిండ్రు, ఆంధ్రాను ఇంకా తెలంగాణను కలిపేసిండ్రు. మళ్ళా రాజకీయ మళ్ళీ పెద్ద ఎంతోమంది విడది అంటే విడదీయలేదు. మళ్ళీ రాజకీయ అవసరాలకు మళ్ళీ విడదీసిండ్రు. అంటే కానీ బీజేపీ ఎప్పుడు కూడా చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉంది. వీళ్ళకి కన్ఫ్యూజను, చిన్న రాష్ట్రాలు కావాలన్నా వద్దా కన్ఫ్యూజన్, ఆర్టికల్ 370 ఉండాలన్నా కన్ఫ్యూజన్, సిఏఏ ఉండాలన్నా లేదా కన్ఫ్యూజన్, ఆఖరికి రామ మందిరం పోవాలన్నా వద్దా కూడా అది కూడా కన్ఫ్యూజన్. మాకేం కన్ఫ్యూజన్ లేవు. మేము రామభక్తులు, రాముని దగ్గర పోతాం.